హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించా కదా, పొట్లపాతికి మళ్ళీ కాయలు వచ్చాయి అని చెప్పి. అది చూపిస్తున్నా చూడండి. అంతకుముందు వీడియోలో ఇవి చాలా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఇంతవరకు అయితే పెరిగాయి. ఈ కాయలు చూసారా, పైన స్ట్రైట్గా ఉన్నాయి కానీ కిందకు వచ్చేసరికి స్ట్రైట్గా లేవు. ఇలా వచ్చినప్పుడు రాయి కట్టుకోవాలి అని చెప్పా కదా, అది ఎలా కట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీటికన్నా పెద్ద కాయ ఒకటి ఉంది, ఇదిగోండి ఇదే అది. చూడండి ఎంత పెద్దగా ఉందో, మనిషి కన్నా హైట్గా ఉంది కదా. ఇలాంటి పెద్ద పెద్ద పొట్లకాయలు మీరు చూసారా? మార్కెట్లో కూడా ఇంత పెద్ద పెద్ద పొట్లకాయలు ఉండవు, చిన్న చిన్న కాయలనే కోసి అమ్ముతారు. ఇదిగోండి ఈ కాయ ఇలా పందిర్లో నుంచి కింద వరకు పెరిగింది. ఇక్కడ చూసారా, వెంట్రుకలు కట్టాము ఈ కాయకు మేము. ఎందుకంటే ఇలా కాయలు కాసినప్పుడు వీటికి దిష్టి తగలకుండా ఉండటానికని ఇలా కట్టాము. ఫస్ట్ కాసిన కాయకైతే కాయ చూడటానికి చాలా బాగుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉన్నాయి. అందుకే ఈసారి ఈ కాయకి దిష్టి తగలకుండా ఇలా వెంట్రుకలు అయితే కట్టాము. వీడియో ఎలాగో ఇక్కడ వరకు చూసారుగా, ప్లీజ్ అదే చేత్తో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.